పంచాయతీ గ్రేడ్ 5, గ్రేడ్ 6 సెక్రటరీ లా ట్రాన్స్ఫర్ ప్రభుత్వ జీవో ప్రకారం జరిగిందని, ఎవరి రికమెండేషన్ లెటర్తో వచ్చినా నిబంధన ప్రకారమే జరుగుతుందని అధికారులు తెలిపారు. ఎవరి మాటలు నమ్మవద్దని అధికారులు సూచించారు. ఏదో ఆఫీస్ స్టాఫ్ ఎవరు అడుగుతున్నారని ఎవరు అంటున్నారని అది వినడానికి చాలా బాధగా ఉంటుంది. ఆ టైప్ వాళ్ళ వ్యక్తులు ఉండొచ్చేమో, బట్ మేము ఆ టైప్ వ్యక్తులు కాము. అంటే మీతో రిలేషన్ నాకు ఇప్పుడు కాదు, 2019లో పోస్టింగ్ ఆర్డర్స్ మేమే ఇచ్చాము, ప్రొఫెషనల్ డిక్లరేషన్ మేమే చేసాము, అండ్ ఇది కూడా ట్రాన్స్ఫర్ మేమే చేస్తున్నాము. నేను ఎప్పుడు కూడా చెప్తాను, రూల్ పోస్టింగ్ గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నాను చెప్తాను. గైడ్లైన్స్ తప్పిన రూల్ పోస్టింగ్ తప్పిన ఎవరంటే మీరు చెప్పండి, డబ్బులు పక్కన పెడతాను, కరప్షన్ పక్కన పెడతాను. గైడ్లైన్స్ కూడా తప్పి రూల్స్ కూడా తప్పి ఇప్పుడు మీరు అందరూ రికమెండేషన్ అంటే తీసుకొని వస్తున్నారు. మీ అందరికీ ఒక మాట చెప్తున్నా, మీరు ఎంత రికమెండేషన్ అంటే మీరు తీసుకొని వచ్చినా, మీరు కావాలని కోరుకున్నా, జీవో ప్రకారంగా గైడ్లైన్స్లోని మీకు అర్హత ఉంటేనే చేసేది. అందరికీ చెప్తున్నా, అక్కడ కూడా నేను డివేట్ అవ్వను. నేను అక్కడ పెద్ద పెద్ద రికమెండేషన్ చేయొచ్చు, రికమెండేషన్ లెటర్స్ ఇస్తారు, సహజమే. ఈ డెమోక్రటిక్ సెటప్లోని ఎవరో ఒకరు సార్ మా వాళ్ళు లేకపోతే ఏ పేరు దేవిశ్రీ గారికి ఇక్కడ వేద్దామండి, ఆ అమ్మాయికి ఏదో ఇష్యూస్ ఉన్నాయి అని అడగచ్చు, ఇవ్వచ్చు లెటర్స్. బట్ మీకు మళ్ళీ చెప్తున్నా, అందరికీ కూడా విత్ ఇన్ ద గైడ్లైన్స్లో మాత్రమే జరుగుతారు. ఎవరు ఎలా రికమెండేషన్ చేసినప్పటికీ కూడా డీవియేషన్ అంటే ఎక్కడ ఉండదు, గైడ్లైన్స్ ఎక్కడ డీవియేషన్. అర్థమైందా? ఒకవేళ మా పేరు చెప్పి ఇలాంటి ఆఫీసర్ బయట వాళ్ళు ఎవరన్నా సరే మిమ్మల్ని ఏమైనా డబ్బులు డిమాండ్ చేసినా ఇలా చేసినా చెప్పండి, డిపిఓ గారు ట్రాన్స్పరెంట్గా మమ్మల్ని నిలబెట్టి చెప్పారు, ఖచ్చితంగా దాని ఏమంటారు ఎటువంటి దాని అర్హత ఉన్న వాళ్ళకి చేస్తానని చెప్పారు, ట్రాన్స్పరెంట్గానే జవాబుదారితనంతో చేస్తామని చెప్పినప్పుడు మీరు ఓపెన్ చెప్పచ్చు. అర్థమైందా? ఈ ఆఫీస్ వాళ్ళు ఎవరు కూడా